విష్ణుమూర్తి ఏ అవతారం ఎత్తిరు? రాముడు. విష్ణుమూర్తి ఎవరిని హెల్ప్ అడిగిండు? శివుడిని. ఏమని అడిగిండు? నాకు రామలాగా పుట్టడానికి కష్టం ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంది. అప్పుడు శివుడు ఏం చెప్పిండు? నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఏ అవతారం ఎత్తిండు శివుడు? హనుమాన్. హనుమాన్ ఎవరు? బ్రహ్మచారి. పార్వతీదేవి ఏం అడిగింది శివుడిని? మీరు బ్రహ్మచారి లాగా వెళ్తుంటే వెనక ఉండాల్సి ఉంది అని పార్వతి. అప్పుడు శివుడు ఏం చెప్పిండు? అప్పుడు నువ్వు నాకు ఒక రూపంగానే ఉంది పార్వతి. అప్పుడు నందీశ్వరుడు ఏం అడిగిండు శివుడిని? నేను మిమ్మల్ని వదిలేను, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పింది. అప్పుడు శివుడు ఏం చెప్పిండు? ఒకవేళ నాకు టైం ఉంటే నేను నిన్ను పిలుస్తా. హనుమాన్ వాహనం ఏంటి? క్యామెల్. మరి హనుమాన్ చాలా ఫాస్ట్గా వెళ్తాడు కదా, క్యామెల్ చాలా స్లోగా వెళ్తాడు కదా. హనుమాన్ క్యామెల్ ఎందుకు చూస్ చేసుకున్నాడు? ఎందుకంటే ఒకరోజు హనుమాన్ శాండ్ పైన నడుస్తుంటాడు. అప్పుడు సడన్గా హనుమాన్ శాండ్ లోపలికి వెళ్తుంటాడు. ఎందుకంటే హనుమాన్ చాలా వెయిట్ ఉంటుంది కదా, అన్నప్పుడు హనుమాన్ క్యామెల్ని పిలిచి ఎక్కుతాడు. అప్పుడు నడుస్తాడు. క్యామెల్ ఎవరు? నందీశ్వరుడు. హనుమాన్ వైఫ్ పేరేంటి? సువచ్చల దేవి. హనుమాన్ టీచర్ ఎవరు? సూర్యుడు. సువత్సలాదేవి ఎవరు? సూర్యుడు కూతురు. హనుమాన్ ఎప్పటి వరకు ఉంటాడు? ఒక రామనామం వింటాడు. జై శ్రీరామ అందరూ చెప్పేటప్పుడు అప్పటి వరకు ఇక్కడే ఉంటాడు. జై హనుమాన్. జై హనుమాన్.